అందరికీ వందనాలు మిత్రులారా. అప్పులు తీసుకోవడం ఎట్లా, ముంచడం ఎట్లా అనేది భారతదేశంలో బాగా నేర్చుకోవచ్చు మనం. నేను మానవ కుల వేదిక కార్యకర్తగా అలాంటిదే ఇంకొకటి మన రైతు స్వరాజ్య వేదిక అని, రైతుల కష్టాల గురించి తిరుగుతుంటారు వాళ్ళు. రైతులు పడే అన్ని ఒక ఎన్జిఓ సంస్థ. మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు రైతు రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు పడుతున్నారు, సస్టైనబిలిటీ ఆఫ్ ది అగ్రికల్చర్, ఇవన్నీ చూసి తిరుగుతూ ఉంటాం. ఆ రైతులు రుణాలు తీసుకొని కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ న్యూస్ ఐటమ్ ఒకటి, విచిత్రమైన న్యూస్ ఐటమ్, అంటే చాలా రోజుల కింద ఉంది కానీ ఈ మధ్యలో కొద్ది గ్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు గుజరాతీ హీరోలు నీరవ్ మోడీ ఒక 17,000 కోట్లు, లలిత్ మోడీ కొన్ని వేల కోట్లు, విజయ్ మాల్యా కొన్ని వందల వేల కోట్లు, తర్వాత కేతన్ ఫరేక్ కొన్ని వేల కోట్లు. దీనికి అందరికంటే మంచి బోణి చేసింది హర్షద్ మేహతా. అంతా ఒకే రాష్ట్రంలో ఒకటే కులపోలు, అంతా వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళకు అందమైన పేరు పెడతాడు, వేవల్ అని పెడతాడు. అగ్రికల్చర్లో లోన్ తీసుకున్నోనికి ఎన్ని కుండలు ఉన్నాయి, ఎన్ని చెంబులు ఉన్నాయి, ఎన్ని పకాడీలు ఉన్నాయి పీక్కపోవడానికి. లేకపోతే వాడిని పాస్బుక్ ఎట్లా సరెండర్ చేయాలి, లేకపోతే ఆ పొలాన్ని ఎట్లా ఆక్షన్ పెట్టవచ్చు. జనరల్గా ఏం డిస్కషన్ ఏంటంటే వీటిల్లో అతను ఎదుర్కొంటున్న కష్టాలు ఏంది, ఏ సందర్భంలో అతను పురుగుల మందు తాగవలసి వచ్చింది అనేది, అతనికి ఎట్లా ఇప్పియాలి అనే దాని మీదనే ఈ రెండు సంస్థలు, అంటే మాది మానవ కుల వేదికగా, రైతు స్వరాజ్య వేదికగా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు ఎట్లా కాంపెన్సేషన్ ఇప్పియాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి. బాగా చాలామందికి ఇప్పిస్తున్నారు. వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటే ఇప్పిస్తేందుకు రెడీ ఉన్నారు వాళ్ళు. ఎవరు ఆ పై వాళ్ళు. ఇవ్వాలనే ఫ్రెష్ కొత్త కేసు సుబ్బరామిరెడ్డి, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి. ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్టా నాకే తెలియదు, కానీ 24 గంటలు సినీ పరిశ్రమతోని బాగా అటాచ్మెంటు. గాయత్రి అనేది ఒక పెద్ద సంస్థ, 8,100 కోట్లు తీసుకోవడం. ఈ మధ్యన చాలామందికి ఆయన మీద ఎందుకో సానుభూతి వచ్చిందండి సినీ ఫీల్డ్ వాళ్ళకు. లేదండి, ఆయన చాలా పెద్ద మనసున్న వ్యక్తి. ఆయన ఇలా వెళ్తే అలా నోట్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. ఈ ఓడబ్బ సోమండి, కారు పక్క పొట్టు వచ్చి బిచ్చగాడు వస్తే 10 రూపాయలు వేసే ముందు ఆలోచిస్తాం మన పైసలు ఏమైతే. ఇలా నోట్లు పంచుకుంటూ పోతాడు ఆయన. ఎట్లా ఎవరి పైసలు అవి మన పైసలే కదా. బ్యాంకర్స్ అంతా కూడా ఎంత దొంగలంటే వీళ్ళు, నిర్మోహమాటంగా చెప్పాలంటే బ్యాంకుకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకటిగానే ఉంటారు. ఎట్లా వేవ్ చేస్తారండి వీళ్ళు? ముంచే పైసలకు బుక్ అడ్జస్ట్మెంటు, వేవెలు, తర్వాత ఇంకొక 2-3 ముద్దు పేర్లు పెడతారు వాటి. ఇవన్నీ మళ్ళీ మన దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు మీరు చిన్న బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే ఒక పేజీకి ఆటానా బారానా అంటాడు. తర్వాత 20,000 కంటే ఎక్కువ తీసుకుంటే 2% అంటుంది. మోర్ దాన్ 2 lakhs డ్రా చేస్తే ఇంకెంతో పర్సెంటేజ్ అంటుంది. ఇవన్నీ ఎక్కడ? ఈ దొంగలు చేస్తున్నటువంటి పని కాపాడుకోవడం కోసం. అదే రైతు రుణమాఫీ అనేటప్పటికీ మన గవర్నమెంట్ మీద పెద్ద లొల్లి. రుణమాఫీ అని చెప్పి చేసేటప్పటికీ ఇన్ని వేల కోట్లు వేవలు చేయకపోయి ఉంటే ఆ రుణాలు ఈజీగా మాఫీ అయిపో. ఇట్లా చేద్దామే చెప్పండి? పౌర సమాజం సైలెంట్గా ఉంటే ఇట్లే ఉంటుంది. మరి ఒక ఎంపీ 4,000 కోట్లు తీసుకొని చేతులు ఎత్తేసిండు. ఏమన్నా అంటే వ్యాపారం అండి, వ్యాపారం లాస్ వస్తూ ఉంటుంది, ఏం చేస్తాం? ఆయన ఇంటికి పోతే 12 కార్లు, అందులో లీస్ట్ ప్రైజ్డ్ కార్ ఈజ్ ఇన్నోవా. డొమెస్టిక్గా తిరగడానికి ఇన్నోవాలో తిరుగుతారట వాళ్ళు. మిగతా ఇంపోర్టెడ్ కార్స్. ఆ 4,000 కోట్ల రుణం తీసుకున్న ఆయన. వీళ్ళు ఏం చేద్దాం అంటే ఇట్లా టాలరేట్ చేస్తూ వెళ్ళిపోవడమేనా? యువత ఏం చేస్తున్నారు? కొత్త డైలాగ్ ఏంటంటే నేపాల్, ఇంకో కొత్త డైలాగ్ ఏంటంటే బంగ్లాదేశ్, ఇంకోటి ఏంటంటే శ్రీలంక. ఏమీ అవ్వదండి వాళ్ళకు. ముఖ్యంగా వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఇప్పుడు సుబ్బరామిరెడ్డి పోయిండు. ఆయన పిల్లల ద్వారా మళ్ళీ తిరిగి అదే ఒక కంపెనీ పేరు చెప్పి మళ్ళీ లోన్ తీసుకోవడం, మళ్ళీ ఇదే బ్యాంకర్స్ మళ్ళీ ఒప్పుకుంటారు. అదే మధ్యలో ఆపినట్టున్నా నేను. ఇట్లా నోట్లు పనిచేస్తారట. ఆయన దగ్గర ఉన్న 300 ఎకరాలు ఉన్నది ఇప్పుడు దాదాపు ఆయన దగ్గర. ఉప్పల్లా, ఇంకెక్కడ మన ఇటు మొయినాబాద్లో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరం చూపించేసి 1,000 కోట్లు లోన్, ఇంకో దగ్గర చూపించి ఇంకో 200 కోట్లు లోన్. ఇట్లా అన్ని లోన్లు తీసుకొని చేసాక ఇప్పుడు ఏమైందంటే అమ్ముకుందామంటే గిరిగట్టున్నాయి, ఏం చేద్దామన్నా పైసలు వెళ్తలేవు. 1,00,000 రూపాయలు కావాలంటే 20 మంది ఫోన్ చేస్తే నమ్ముతలేరట. అందుకనే ఇప్పుడు అంతా ముఖ్యమంత్రి మా వాళ్ళేనైరి, సెంట్రల్లో మా వాళ్ళేనైరి, ఇవన్నీ తీసుకొని వచ్చి ఏపీలో మన వాళ్ళేనైరి, వీళ్ళే అంతా తీసుకొని వచ్చి కూర్చొని దాని దారులు వెతుకుతారు వాళ్ళు. ఏ దారిలో సందు ఉంది మనకు, దానికి ఒక నేషనల్ కౌన్సిల్ ఫర్ లా ట్రిబ్యునల్ ఏదో అంటారు, దాంట్లోకి వెళ్తారు. అన్నీ మనం రాసుకున్న చట్టాలే కదా, మన కోసం మనం రాసుకున్న చట్టాలు. ఎక్కడ లూపోలు దొరుకుతుంది, ఏనో ఒక లూపోలు దొరికించుకొని ఆ లూపోల ప్రకారంగా ఆ 5,000 రుణమాఫీ చేయించుకున్నారు. 5,000, 7,000 ఇక్కడ ఎన్ని రూపాయలండి అవి. వాడు ఇంతవరకు పత్తలేడు. వాడు నీరవ్ మోడీ గారు గవర్నమెంట్ తీసుకురాలేదా? అంటే బొగుల్మికెళ్ళి పోవాలన్నా, లేకపోతే ఇంకా నడుచుకుంటూ పోవాలన్నా? ఇడికెళ్ళి మనం సైలెంట్గా ఉంటే
ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. యూత్ అంతా ఇదంతా వాగుంటే ఇప్పుడు 24 గంటల గణేష్ వెనకవాడు, రేపు ఆ దుర్గామాత వెంటవాడు, ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ల వాడి తిరుగుడు, ఇదే ఉన్నది. ఇంకా అంటే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. పౌరులుగా ఒక బాధ్యులుగా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏమో జరగాలి, ఏమో అవుతుంది అనేది బాధగా ఉంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళందరం కూడా ఈ బ్యాంకర్స్ను ప్రశ్నించి తీసుకొని వచ్చి ఆ గుంజకు గట్టేసి పౌర సమాజంలో శిక్షించవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఒక బైక్ లోన్ తీసుకుంటే 2 ఈఎంఐలు కట్టకుంటే దారిలో అడుగుని తీసుకొని పోతారండి. మా చిన్న మనం పెట్టి వాళ్ళు ఏసారు, తర్వాత టాటా బండి, బొలేరోలు, డైలీ క్యారియర్ కూడా అన్నీ లోన్ పెట్టే తీసుకుంటారు. నెల రెగ్యులర్గా బిజినెస్ నడుస్తేనే వాళ్ళు ఏమైనా కట్టగలుగుతారు. జర ఏమాత్రం ఇది కాగానే ఆ 2 నెలలు తీసుకొని బండి తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఏం కూడా అదే పని చేయొచ్చు కదా, భూములను తీసుకోవచ్చు కదా, భూములను వేలం వేయొచ్చు కదా, వేస్తే ఆ పైసలు వస్తాయి కదా. అట్లా చేయరు. మేమున్నామని అంటారు లోపల ఉన్న వాళ్ళంతా. చార్టర్ అకౌంట్ ఒక దొంగ, బ్యాంకులో పనిచేసేవాడు ఇంకొక దొంగ, వీళ్ళందరూ కలిపి ప్రభుత్వాన్ని నష్టం చేసి ఆలోచన చేస్తారు. కాబట్టి యువకులంతా బాగా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మర్చిపోతే ఇంకా కూడా అగమ్య గోచరంగా ఏర్పడుతుంది. రేపు ఇంకా ఇటువంటి అవుతాయి. దయచేసి మనం అందరము రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, చర్చించవలసిన అవసరం ఉంది, ఇలాంటి జరగకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ వీడియో చూసిన అందరికి కూడా అంటే కొంత మనం సోయి తెచ్చుకుందాం అనేది ఆలోచన, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ప్రశ్నించవలసిన అవసరం ఉందనే చెప్పుకోవడం అంతే. ఇలా పెద్దవాళ్ళకి మీద పేదలను కూడా ఆ పని చేస్తే బాగుంటుందని చెప్తూ ఈ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, చూడవలసిందిగా, లైక్ చేయవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.